హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో వంకాయ ఫ్రై. వంకాయలని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కోసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు వేసిన నేను వంకాయ ఫ్రై చేసుకుంటున్నాను. నా విధంగా మీరు కూడా చేసుకోండి. వంకాయలు చాలా బాగుంటాయి. తెల్ల వంకాయలతోటి ఒక్కసారి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా అనిపిస్తుంది. ఒకసారి నేను వండే తీరుగా మీరు కూడా ఇలా ఫ్రై చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. పప్పులోకైనా చారులోకైనా చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఎర్రగా ఏగిపోయినాయి వంకాయలు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పటికప్పుడు తొందరగా ఉడికిపోతాయి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది, బాగుంటుంది. నాలాగా ఇలా ఒక్కసారి ఫ్రై చేయండి ఫ్రెండ్స్. వైట్ ఇట్లా వైట్ వంకాయలని ఇట్లా చేసుకుంటే బాగుంటాయి. తెల్ల వంకాయలని సారీ ముందే ఉడికేటప్పుడే ఉప్పు వేసుకున్నా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో. పప్పు అంచుకు పెట్టుకొని తింటే చాలా మంచిగా అన్నం మొత్తం తింటాను. నేనైతే సూపర్. మా ఇంట్లో అయితే ఈరోజు పప్పు లేదు, ఓన్లీ వంకాయ ఫ్రైతో నేను ఇంకా శుభ్రంగా కానిస్తా ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇట్లా వంకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం లాస్ట్లో గరం మసాలా వేసుకొని దింపేసుకొని అలా అన్నంలో పెట్టుకొని తింటే చూడు ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. నాకైతే వంకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వంకాయ కూర రెడీ అయిపోయింది. కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అన్నంలో వేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి వంకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.